ఓం గురుభ్యో నమః. మకర రాశి వారికి ఆగస్టు నెలలో జరుగుతున్న ఈ 2 గ్రహ మార్పులు సాధారణ గోచారాలు కావు. మీ ఉద్యోగం, మీ ఆదాయం, మీ కుటుంబం, మీ అదృష్టం ఈ 4 అంశాల మీద ప్రత్యక్ష ప్రభావం చూపించే అత్యంత కీలకమైన మార్పులు. ఒకవైపు మీ లాభాలు, భూములు, వాహనాలు, కుటుంబ సుఖాలను సూచించే కుజుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. మరోవైపు మకర రాశికి పంచమ దశమాధిపతిగా రాజయోగాలను ప్రసాదించే యోగకారకుడు శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించి నీచ స్థితిని పొందుతున్నాడు. ఇక్కడ వరకు చాలా మంది చెబుతారు, కానీ అసలు విశ్లేషణ ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ గోచారంలో కేవలం కుజుడు, శుక్రుడు మాత్రమే కాదు, గురువు, శని, బుధుడు ఈ 3 గ్రహాల ప్రత్యేక దృష్టులు కూడా ఈ ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఈ వీడియోలో నేను ఒకే గ్రహాన్ని చూసి ఫలితాలు చెప్పడం లేదు. గ్రహాధిపత్యం, గ్రహస్థితి, గ్రహ దృష్టులు, వాటి పరస్పర ప్రభావం ఈ 4 అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ విశ్లేషణను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందువల్ల ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక ముఖ్యమైన విశ్లేషణ మకర రాశి వారు ఈ మొత్తం ఆగస్టు నెలను ఎలా చూడాలో కొత్త కోణంలో ఆలోచించేలా చేస్తుంది. మరి ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ మహాగోచారంలో అత్యంత కీలకమైన కుజుడి సంచారం నుంచి మన విశ్లేషణను ప్రారంభిద్దాం. ఇప్పుడు ఈ గోచారంలో అత్యంత కీలకమైన గ్రహం కుజుడు. ఎందుకంటే మకర రాశి వారికి కుజుడు సాధారణ గ్రహం కాదు, చతుర్థాధిపతి, లాభాధిపతి. అంటే సుఖాలు, భూములు, వాహనాలు, స్థిరాస్తులు, మిత్రులు, పరిచయాలు, ధనలాభాలు, కోరికల నెరవేర్పు ఈ అంశాలన్నిటినీ ప్రభావితం చేసే గ్రహం. ఇప్పుడు అలాంటి కుజుడు మిథున రాశిలో షష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. సాధారణంగా షష్టమ స్థానం అనగానే శత్రువులు, రుణాలు, రోగాలు, పోటీలు ఇవే గుర్తుకు వస్తాయి. కానీ ఇక్కడే చాలా మంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. షష్టమ స్థానం కేవలం సమస్యల స్థానమే కాదు, అది ఉపచయ స్థానం కూడా. అంటే పోరాడిన వారికి పురోగతి ఇచ్చే స్థానం, కష్టపడిన వారికి విజయాన్ని అందించే స్థానం. ఇప్పుడు ఈ కుజుడు షష్టమ స్థానంలో ఉండి తన అష్టమ దృష్టిని నేరుగా మకర రాశిపై వేస్తున్నాడు. ఇదే ఈ గోచారంలో మొదటి శక్తివంతమైన అంశం. ఎందుకంటే లగ్నంపై కుజుని దృష్టి పడినప్పుడు మీ ఆలోచనల్లో ధైర్యం పెరుగుతుంది, నిర్ణయాల్లో వేగం పెరుగుతుంది. ఇంతకాలం వాయిదా వేసిన పనులను ఇప్పుడైనా పూర్తి చేయాలనే బలమైన సంకల్పం వస్తుంది. కానీ అదే సమయంలో మాటల్లో ఆవేశం కూడా పెరగచ్చు. చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ కాలంలో ధైర్యం అవసరం, కానీ దూకుడు మాత్రం అవసరం లేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. కుజుడు కేవలం మకర రాశిని మాత్రమే చూడడం లేదు, తన యొక్క చతుర్థ దృష్టిని కన్యారాశిలో నీచ స్థితిలో ఉన్న యోగకారక శుక్రుడిపై కూడా వేస్తున్నాడు. ఇక్కడి నుంచే ఈ గోచార విశ్లేషణ మరో మలుపు తిరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు యోగకారక శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు, మరోవైపు అదే శుక్రుడిపై కుజుని దృష్టి పడుతోంది. అయితే ఈ దృష్టి శుక్రుడి ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? మకర రాశి వారికి ఇది శుభమా, అశుభమా, లేక రెండింటి కలయిక? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా యోగకారక శుక్రుడి గోచారాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వీడియోలో అత్యంత కీలకమైన భాగం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఈ గోచారంలో అత్యంత కీలకమైన గ్రహం యోగకారక శుక్రుడు. మకర రాశి వారికి శుక్రుడు పంచమాధిపతి మరియు దశమాధిపతి. అంటే పూర్వపుణ్యం, సంతానం, విద్య, బుద్ధి, ఉద్యోగం, పదవి, గౌరవం, కీర్తి ఈ అన్నింటినీ ప్రభావితం చేసే రాజయోగకారక గ్రహం. ఇప్పుడు అలాంటి శుక్రుడు భాగ్యస్థానమైన నవమస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడి వరకు వింటే చాలా శుభంగా అనిపిస్తుంది, కానీ ఇక్కడే ఒక సూక్ష్మమైన విషయం ఉంది. ఆ నవమస్థానంలో శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితిని పొందుతున్నాడు. దీని అర్థం భాగ్యం పోయిందని కాదు, రాజయోగం ముగిసిందని కాదు. దీని అసలు అర్థం ఫలితం రావడానికి ముందు మీ కృషిని విధి మరింత పరీక్షిస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, యోగకారక గ్రహం బలహీనంగా కనిపించినంత మాత్రాన యోగం పూర్తిగా నశించదు. అది ఫలితానికి ముందు మరింత అర్హతను, మరింత సహనాన్ని కోరుతుంది. ఇప్పుడు ఈ గోచారంలో ఇంకో ముఖ్యమైన అంశం ఉంది. మిథునంలో ఉన్న కుజుడు తన చతుర్థ దృష్టితో ఈ నీచ స్థితిలో ఉన్న శుక్రుడిని వీక్షిస్తున్నాడు. దీని అర్థం ఏమిటి? ఒకవైపు శుక్రుడు ఫలితాన్ని కొంత ఆలస్యం చేస్తున్నాడు, మరోవైపు కుజుడు ఆ ఫలితం కోసం పోరాడే శక్తిని ఇస్తున్నాడు. అంటే అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి, కానీ వాటిని అందుకోవాలంటే మీరు చర్య తీసుకోవాలి. ఎదురు చూడడం కాదు, ముందుకు నడవాలి.
ఇంకా ఈ గోచారంలో శని భగవానుడు కూడా తన సప్తమ దృష్టితో శుక్రుడిని వీక్షిస్తున్నారు. ఇది భయపడాల్సిన విషయం కాదు, లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే శని శుక్రుడికి ఒక గొప్ప సందేశం ఇస్తున్నారు. తొందరగా వచ్చిన విజయం ఎప్పుడూ నిలబడదు, కష్టపడి సంపాదించిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. అందుకే ఉద్యోగంలో, వ్యాపారంలో, పదవిలో ఈ కాలంలో షార్ట్ కట్స్ కంటే సామర్థ్యాన్ని పెంచుకోవడం మీకు ఎక్కువ లాభం చేకూరుస్తుంది. ఇక్కడ ఇంకో శుభ సంకేతం కూడా ఉంది. ఈ మొత్తం గోచారంలో మీ అదృష్టం పూర్తిగా ఒంటరిగా లేదు. ఎందుకంటే గురువు తన సప్తమ దృష్టితో మకర రాశిని చూస్తున్నారు. అంతేకాదు తన నవమ దృష్టితో మీ రాశి అధిపతి అయిన శనిని కూడా వీక్షిస్తున్నారు. ఇదే ఈ గోచారంలో సమతుల్యతను తీసుకొచ్చే అత్యంత ముఖ్యమైన అంశం. ఒకవైపు శని క్రమశిక్షణ నేర్పిస్తున్నారు, మరోవైపు గురువు సరైన దారిని చూపిస్తున్నారు. అందుకే ఈ గోచారాన్ని కేవలం నీచ స్థితి లేదా కష్టకాలం అని చెప్పడం సరైన విశ్లేషణ కాదు. ఇది కృషిని, క్రమశిక్షణను, అదృష్టాన్ని ఒకే దారిలో నడిపించే అరుదైన గోచారం. ఇప్పటి వరకు మనం గ్రహాల గురించి మాట్లాడుకున్నాం. ఇక నుంచి మీ జీవితంలో జరగబోయే వాస్తవ ఫలితాల గురించి ఒక్కో అంశంగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా విద్యార్థుల గురించి. ఆగస్టు నెలలో చాలా మంది మకర రాశి విద్యార్థులు కొత్త కాలేజీల్లో లేదా ఉన్నత విద్య కోసం కొత్త ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కొత్త నగరం, కొత్త స్నేహితులు, కొత్త హాస్టల్, కొత్త వాతావరణం ఇవన్నీ ఒకేసారి మీ జీవితంలోకి రావచ్చు. ఈ మార్పుల మధ్య చదువుపై శ్రద్ధ పెట్టండి, కానీ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఇంటి భోజనానికి, హాస్టల్ భోజనానికి చాలా తేడా ఉంటుంది. అమ్మ చేతి వంటలో ఉండే ఆప్యాయతను ఏ హాస్టల్ భోజనం పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు. అయినా భోజనం నచ్చలేదని పూర్తిగా మానేయకండి. సమయానికి భోజనం చేయండి, తగినంత నీరు తాగండి, సరైన విశ్రాంతి తీసుకోండి. మంచి ఆరోగ్యం ఉంటేనే చదువుపై ఏకాగ్రత కూడా నిలుస్తుంది. గుర్తుంచుకోండి, మంచి మార్కులు తెచ్చేది కేవలం కష్టపడి చదవడం మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం కూడా. ఈ వీడియో చూస్తున్న విద్యార్థులు మీరు ఏ కాలేజీలో, ఏ కోర్సులో చేరారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ కామెంట్ వచ్చే ఏడాది అదే కాలేజీ లేదా అదే కోర్సు గురించి తెలుసుకోవాలనుకునే విద్యార్థులకు ఒక చిన్న మార్గదర్శకంగా ఉపయోగపడవచ్చు. ఇప్పుడు వివాహం కోసం ఎదురు చూస్తున్న మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. గురువు దృష్టి మీ రాశిపై ఉండడం ఒక శుభ సంకేతం. అదే సమయంలో యోగకారక శుక్రుడు నీచ స్థితిలో ఉండడం వల్ల కొన్ని సంబంధాలు ఆలస్యం కావచ్చు, లేదా మరింత పరిశీలన తర్వాత ముందుకు వెళ్లే పరిస్థితి రావచ్చు. కానీ ఆలస్యం జరిగిందని, అవకాశం పోయిందని అనుకోవద్దు. సరైన బంధం సరైన సమయంలోనే జీవితంలోకి వస్తుంది. కుటుంబ పెద్దల సలహాను గౌరవించండి. తొందరపాటు నిర్ణయాల కంటే పరస్పర అవగాహనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. పెళ్లి అంటే రెండు చేతులు కలవడం కాదు, రెండు మనసులు ఒకరికొకరు అండగా నిలవాలని చేసుకునే జీవిత వాగ్దానం. ఇప్పుడు వివాహితుల గురించి. ఈ కాలంలో చిన్న విషయాలు కూడా పెద్దవిగా అనిపించవచ్చు, కానీ ప్రతి మాటకు ప్రతి మాటతోనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా ఒక మంచి సమాధానమే. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా అపార్థాలు వాటంతట అవే తగ్గిపోతాయి. నేనే గెలవాలి అనే ఆలోచన తగ్గిన రోజు మనం ఇరువురం గెలిచాం అనే ఆనందం ప్రారంభమవుతుంది. ఇప్పుడు గృహారంభాలు, శంకుస్థాపనలు లేదా కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం గురించి తెలుసుకుందాం. చతుర్థాధిపతి కుజుని ప్రభావం వల్ల ఇలాంటి ఆలోచనలు ఈ కాలంలో ఎక్కువగా ఉండవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా అన్ని కోణాల్లో పరిశీలించి ముందుకు వెళ్ళండి. శంకుస్థాపనతో ఇంటికి పునాది పడుతుంది, కానీ ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంతోనే ఒక కుటుంబానికి బలమైన పునాది ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. కానీ ప్రతి అవకాశాన్ని లాభంగా భావించి వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. వ్యాపారంలో వేగం ముఖ్యం, కానీ దిశ అంతకంటే ముఖ్యం. గుర్తుంచుకోండి, వ్యాపారం అంటే కేవలం లాభ నష్టాల లెక్క కాదు, మీపై నమ్మకం ఉంచిన ఎన్నో కుటుంబాల ఆశలను నిలబెట్టే బాధ్యత కూడా. ఇప్పుడు పెట్టుబడులు పెట్టేవారి గురించి చూద్దాం. ఈ కాలంలో స్టాక్ మార్కెట్ అయినా, భూమి అయినా, బంగారం అయినా లేదా ఇతర పెట్టుబడులైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పూర్తిగా అర్థం కాని పెట్టుబడుల కంటే మీకు అవగాహన ఉన్న రంగాల్లోనే ముందుకు వెళ్ళడం మంచిది. ఏ పెట్టుబడి అయినా భావోద్వేగంతో కాదు, పరిశీలనలతో చేయండి. పెట్టుబడుల్లో అదృష్టం కంటే సహనం ఎక్కువ లాభాలను ఇస్తుంది. మొత్తంగా మకర రాశి వారికి ఈ ఆగస్టు నెల తొందరపాటు నిర్ణయాల కంటే పరిణతి చెందిన నిర్ణయాలు ఎక్కువ ప్రయోజనం ఇచ్చే కాలంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జీవితంలోని ముఖ్యమైన రంగాల గురించి చూసాం, కానీ ఈ 4 గ్రహాలు కలిసి మకర రాశి వారికి ఇవ్వబోయే అత్యంత ముఖ్యమైన సందేశం ఇంకా మిగిలే ఉంది.
అదేంటో ఈ వీడియో చివరి భాగంలో తెలుసుకుందాం. ఈ గోచారంలో గ్రహాల అనుగ్రహం పొందడానికి కేవలం పరిహారాలు మాత్రమే సరిపోవు. మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి కర్మ ఇవే అన్ని పరిహారాలకు పునాది. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు, మనలోని వినయాన్ని, క్రమశిక్షణను, దయను పెంచే మార్గాలు కూడా. పరిహారాలు గోచారాన్ని మార్చడానికి కాదు, మన ఆలోచనను, మన కర్మను, మన జీవన విధానాన్ని సరిదిద్దుకోవడానికి. ఇప్పటి వరకు ఈ గోచారంలో గ్రహాల స్థితి, వాటి పరస్పర ప్రభావం, మీ జీవితంలోని ప్రధాన రంగాలపై వాటి ఫలితాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం గోచారం మకర రాశి వారికి ఇస్తున్న అత్యంత ముఖ్యమైన సందేశం ఏమిటో చూద్దాం. ఈ గోచారాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది అవకాశం వచ్చిన నెల మాత్రమే కాదు, ఆ అవకాశానికి మీరు ఎంత సిద్ధంగా ఉన్నారో పరీక్షించే నెల కూడా. కుజుడు మీలో ధైర్యాన్ని పెంచుతున్నాడు. శుక్రుడు ఫలితానికి ముందు సహనాన్ని నేర్పిస్తున్నాడు. శని క్రమశిక్షణను అలవాటు చేస్తున్నాడు. గురువు సరైన దిశను చూపిస్తున్నారు. అందుకే ఈ ఆగస్టు నెలలో మీ విజయం అదృష్టం మీద మాత్రమే ఆధారపడదు. మీ నిర్ణయాలు, మీ కృషి, మీ సహనం ఈ మూడు కలిసి మీ భవిష్యత్తును నిర్మించబోతున్నాయి. గోచారం అవకాశాన్ని చూపిస్తుంది, కానీ ఆ అవకాశాన్ని విజయంగా మార్చేది మీ కర్మ, మీ క్రమశిక్షణ, మీ ప్రయత్నం. ఇప్పుడు ఈ గోచారానికి చేయదగిన కొన్ని పరిహారాలు. శనివారాల్లో భక్తి శ్రద్ధలతో శని భగవానుని స్మరించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. మంగళవారాల్లో హనుమంతుడిని దర్శించండి లేదా హనుమాన్ చాలీసాను భక్తితో చదవండి. శుక్రవారాల్లో మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించండి. గురువారాల్లో గురువులను గౌరవించండి. మీకు విద్యను అందించిన వారి పట్ల కృతజ్ఞత చూపించండి. పరివర్తన పరిహారాలు. శని అనుగ్రహం పొందాలంటే క్రమశిక్షణను అలవాటు చేసుకోండి. కుజుని శక్తిని సద్వినియోగం చేసుకోవాలంటే కోపాన్ని కాదు, కృషిని పెంచండి. శుక్రుని అనుగ్రహాన్ని కోరుకుంటే కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో, సహచరులతో పరస్పర గౌరవాన్ని పెంచుకోండి. గురు కటాక్షం కోరుకుంటే ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా దాన ధర్మాలు చేస్తూ ఉండండి. మీకు సాధ్యమైనంత మేరకు ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు అవసరమైన వస్తువులు అందించడం కూడా శుభప్రదంగా భావించబడుతుంది. వృద్ధులను, గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం అనేక గ్రంథాల్లో గొప్ప పుణ్యకార్యంగా చెప్పబడింది. చివరిగా ఈ గోచారం మీ జీవితంలో కొన్ని ఆలస్యాలను చూపించినా ఆ ఆలస్యాలను నిరాశగా కాకుండా సిద్ధతకు వచ్చిన అవకాశంగా స్వీకరించండి. ఎందుకంటే విత్తనం నాటిన రోజే చెట్టు నీడ ఇవ్వదు, కానీ సహనంతో దాన్ని పెంచిన వారికే ఆ నీడ శాశ్వతంగా లభిస్తుంది. అదేవిధంగా ఈ గోచారంలో మీరు చేసే ప్రతి మంచి నిర్ణయం, ప్రతి క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం, ప్రతి మంచి కర్మ భవిష్యత్తులో తప్పకుండా మంచి ఫలితాన్ని అందిస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. ప్రధానంగా కామెంట్ చేయండి. ఇలాంటి శాస్త్రీయ జ్యోతిష్య విశ్లేషణల కోసం ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ మకర రాశి వారు ఎటువంటి వీడియోలు చూడడానికి ఇష్టపడతారో కింద నా కామెంట్ సెక్షన్లో తెలియపరిస్తే ఆ వీడియోలు మీ కొరకు తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ మరో ఆసక్తికరమైన గోచార విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.